అలాగే దిల్ రూబాకి ప్రొడ్యూసర్ పెట్టి కట్టాడు సినిమా బాగాలేకపోతే మమ్మల్ని కొట్టండి అనేసి. ఇప్పుడు రిజల్ట్ ఏమంటారు? 2 సినిమాల రిజల్ట్ ఏంటి? కోర్టు సినిమా అసలు పోటు దాటేసింది అనమాట. అసలు ఇటువంటి సినిమా సీతారామం తర్వాత ది బెస్ట్ మూవీ, ఫెనామినల్ మూవీ. దిల్ రూబా ఈజ్ వెరీ 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 వరస్ట్ అనమాట. అరే అది నేనేం చేయను నాకేం ఆడు పూకు మీద తనమంటాడు తంతే నేను, అది వేరే విషయం కానన్నా. నేను ఓపెన్ టు టాక్ చెప్పాలంటే డేర్ చేసేటప్పుడు నలుగురు నడిచెళ్ళే వాళ్ళని కూర్చోబెట్టుకుని చూపియండి, మీ టీం వాళ్ళని కాదు, రోడ్డు మీద వాళ్ళకి చూపించి జెన్యూన్ ఓపెన్గా అడగండి, అప్పుడు చెప్తారు. రాత్రి కూడా ఫ్రీగా టికెట్ ఫ్రీగా సమోసా పెట్టారని రివ్యూ చెప్పకుండా ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే కోపడతారని. నిజం చెప్పాలంటే మై లైఫ్లో ఎందుకు సినిమాలు ఎక్కువ తీయడం కాదండి, అవన్నీ బొక్కలో సినిమాలండి. మా ఆడి మీద డబ్బులు పెట్టి వేస్ట్ కానీ అదంతా ఊరు నాకు వేస్ట్ సినిమా అండి. దిల్ రూబా ఈజ్ వెరీ వర్స్ట్, కోర్ట్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్. ఎవడో డబ్బులు ఇవ్వలేదు నాకు, నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను. 200 ఎంత తిన్నాడు, 200. హిట్ అది ఆబ్వియస్లీ పోతామండి, ఎందుకంటే అక్కడ న్యాచురల్ కాబట్టి. కోర్టు ఎందుకు నచ్చింది అంటే ఆడియన్స్ కూడా చెప్తానండి, మంచి కంటెంట్ ఉంది,